ఆయనే గాజుల లక్ష్మీ నరసింహ చెట్టి. గుర్తున్నారా? కాపుల చరిత్రలో మనం గాజుల లక్ష్మీ నరసింహ చెట్టి గురించి మాట్లాడుకున్నాం. 1806, 1868లో చెట్టి ఏర్పాటు చేసిన సంస్థే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనే సంస్థ. ఆ సంస్థ మొత్తం దక్షిణాదిలోనే ఏర్పడ్డ మొట్టమొదటి స్వాతంత్రోద్యమ సంస్థ అన్నమాట. అలాగే అప్పుడే క్రైస్తవుల మత మార్పిడులు కూడా మొదలైపోయాయి. ఆ క్రమం అది పుంజుకుంటూ ఉందన్నమాట. క్రైస్తవంలోకి మత మార్పిడులు జరుగుతూ ఉండడం పుంజుకుంటున్న సమయంలో ఆ క్రైస్తవ మత మార్పిడులకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన సంస్థగా కూడా నిలబడింది ఈ సంస్థ. ఇది కాస్త దాని పేరు మార్చుకుని తన ఉద్యమ రూపాన్ని మార్చుకుని అది కాస్త విభూతి ఉద్యమంగా పేరు పొందింది గాజుల లక్ష్మీ నరసింహ చెట్టి ద్వారా మొదలైన సంస్థనే. మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన ఈయన ఒక ప్రముఖ వ్యాపారవేత్త, విద్యావేత్త, అలాగే స్వాతంత్ర సమర యోధుడు. ఆయన దక్షిణ భారతదేశంలో ఒక రాజకీయ చైతన్యానికి పునాదులు వేసిన వారిలో ముఖ్యులు. అలాగే ద క్రెసెంట్ అనే ఒక ఇంగ్లీష్ పత్రికని స్థాపించారు. అది కూడా ఆంగ్లేయులకు, ఇంగ్లీష్ వాళ్ళకి అది తెలియాలని, అలాగే బ్రిటిష్ లో ఉన్న రాణులకు, బ్రిటిష్ లో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్న విషయాలు తెలియాలి అంటే వాళ్ళు ఇంగ్లీష్ లోనే చదవాలి అని చెట్టి ఆనాడే ద క్రెసెంట్ అనే ఒక ఇంగ్లీష్ పత్రికనే స్థాపించాడు ఏకంగా. ఆ పత్రిక ద్వారా ఆంగ్లేయుల విధానాలను ప్రశ్నిస్తూ వచ్చిన ఒక తెలుగు మొట్టమొదటి వ్యక్తి కూడా. తమిళనాడు వ్యక్తి కదా, తెలుగు వ్యక్తి అని ఎందుకు అంటున్నాము అంటే ఆయన పుట్టింది మచిలీపట్నంలో. కాబట్టి తమిళనాడులో ఉన్న తెలుగు వ్యక్తిగా లక్ష్మీ నరసింహ చెట్టి గురించి మనం గర్వపడాలి. అలాగే చెట్టితో పాటుగా చక్రవర్తి రాజగోపాలాచారి లాంటి కాంగ్రెస్ నాయకులు, కామరాజ్ నాడార్ లాంటి దేశభక్తి కలిగిన కాంగ్రెస్ తొలి తరం తమిళనాడు నాయకులు తమిళనాడులో తమదైన ఒక జాతీయవాద ముద్రను వేయగలిగారు. బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం తెచ్చుకోవడానికి, మన దేశాన్ని మనమే పాలించుకోవడానికి వీరంతా చేసిన కృషి ఎంత చెప్పినా తక్కువే. అలాగే ఇదే తమిళనాడు నేల స్వాతంత్రోద్యమకారులను ఇవ్వడం మాత్రమే కాదు, ఆ తర్వాత గొప్ప గొప్ప మేధావులను అందించింది.